ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్గా వీకెండ్లోకి అడుగు పెట్టేసాం అండ్ మంత్ ఎండ్ కూడాను. ఏంటి అసలు ఓవరాల్గా ఈ సమ్మర్ సిరీస్, మే సిరీస్ ఏదైతే ఉందో అసలు ఏంటి, అసలు మార్కెట్లో ఏం జరిగింది ఈ 1 మంత్ మే సిరీస్ మొత్తం కూడా? సో మే సిరీస్ అయితే టూ మచ్ వాలటిలిటీ అయితే మనం చూసామండి. ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ ట్రేడింగ్ అనేది మనకి జరిగింది. బట్ ఫైనల్గా మే సిరీస్ అనేది కొంచెం 80 పాయింట్స్ డౌన్లోనే మనకి మే సిరీస్ అనేది క్లోజ్ అయిందండి. బట్ వీ హ్యావ్ అనదర్ ఎక్సైటింగ్ సిరీస్. జూన్ స్టార్ట్ కాబోతుంది. ఎగ్జిట్ పోల్స్తో స్టార్ట్ అయ్యి వర్డిక్ట్తో స్టార్ట్ అవబోతుంది. సో మచ్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ జూన్లో అయితే మనకి కనిపిస్తుంది. సో ఇలా మనకి మే సిరీస్ ఇలా వాలటిలిటీతో ఉంటే జూన్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయండి. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్స్ రైట్ నౌ. సో మనం చూసుకున్నట్లయితే బ్రాడ్ అంటే షార్ట్ టర్మ్ రేంజ్ చూసుకున్నట్లయితే 22,200 దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ ఉంటే మనకి 22,750 దగ్గర రాగానే కొంచెం రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. ఇంకా మనం బ్రాడ్గా చూసుకున్నట్లయితే రీసెంట్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై 23,110 అండి. సో 23,110 అనేది నిజంగా మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మోడీ మేనియాతో కంటిన్యూ అయ్యి మోడీ కానీ వచ్చినట్లయితే ఆ గవర్నమెంట్ కానీ ఫామ్ చేసినట్లయితే 24,000 వరకు వెళ్తుందని మార్కెట్ అంచనాలు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ అయితే 21,000 అంటున్నారు. సో దిస్ ఈజ్ అ హ్యూజ్ అండ్ బ్రాడ్ రేంజ్ అనేది మనం చెప్పొచ్చు. బట్ షార్ట్ టర్మ్ రేంజ్ అయితే మనకి 22,200 నుంచి 22,750 వరకు అయితే మన షార్ట్ టర్మ్ రేంజ్గా మనం చెప్పొచ్చు. వాలటిలిటీ అనేది ఆల్మోస్ట్ అంటే 24 to 26 లెవెల్స్ వరకు వెళ్ళిపోయిందండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం ఈ వాలటిలిటీ ఇండెక్స్ అనేది 16-18 లెవెల్కి వస్తాయో అప్పుడు మాత్రమే మనకి మార్కెట్ అనేది కొంచెం స్టెబిలైజ్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పటికైతే మాత్రం చాలా హైలో మార్కెట్ వాలటిలిటీ ఆల్మోస్ట్ 26 లెవెల్స్ వరకు మనకి కనిపిస్తుందండి. సో లాస్ట్ ఫేజ్ లోక్సభ ఎలక్షన్స్ కూడా మనకి అయిపోయాయి. అండ్ ఈ సాటర్డే అంటే రేపు మనకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి రేపు ఈవినింగ్. అండ్ సండే మార్కెట్స్ ఉండవు. సో మనకి ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అంతా కూడా మనకి మండే కనబడబోతుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ అంతా కూడా మనకి June 4th అంటే ఎగ్జాక్ట్లీ అండ్ ట్యూస్డే రోజు అయితే మనకి యాక్చువల్ వర్డిక్ట్ వస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా మనము టూ మచ్ వాలటిలిటీ అనేది మనకి మార్కెట్లో కనిపించబోతుంది. సో ఇదంతా కూడా మనకి ఈ ఈవెంట్స్ 1 by 1 ఈవెంట్స్ అనేది అంటే కొత్త సిరీస్ స్టార్ట్ అవ్వడము, తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్, తర్వాత వర్డిక్ట్, ఇదంతా మనకి ఒకవైపు ఉంటే ఇంకొక మనం కొన్ని హ్యాపెనింగ్స్ మనకి మార్కెట్లో ఏమవుతున్నాయంటే కొత్తగా మనకి ఈవీ అండ్ న్యూ ఇండెక్స్ అనేది ఒకటి స్టార్ట్ అయిందండి. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ఎన్ఎస్సి అనేది ఒక ఇండెక్స్ని అయితే తీసుకొచ్చింది. దీనివల్ల ఈవీకి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా పెరిగే అవకాశం మనకి చాలా వరకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ కానీ, ఎలక్ట్రా గ్రీన్, ఎక్సైడ్ ఇలాంటి కొన్ని ఈవీకి సంబంధించిన కొన్ని స్టాక్స్లో మంచి మూమెంటమ్ అనేది మనకి కనిపిస్తుందండి. సో ఎందుకంటే ఈ బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఎన్ఎస్సి అనేది కొత్తగా ఈ ఈవీకి సంబంధించిన ఒక ఇండెక్స్ని లాంచ్ చేయబోతుంది. దట్ ఈస్ ద థిమెటిక్ ఇండెక్స్ అంటారు. అది కూడా మీరు గమనించండి. ఎవరికైతే ఈవీ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక్కొక్క స్టాక్స్లో కాకుండా మీరు డైరెక్ట్గా ఇండెక్స్నే మీరు బై చేసే అంత అవకాశం మనకు వచ్చిందండి. సో దాన్ని కూడా మీరు గమనించి ఈ కొత్త ఇండెక్స్ గురించి కూడా మీరు వెరిఫై చేసి దాంట్లో కూడా మీరు ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. అదేవిధంగా మార్కెట్ న్యూస్ విషయానికి వస్తే రిలయన్స్ రిటైల్ కి సంబంధించి కూడా పెద్ద అప్డేట్ రావడం జరిగింది. సో రిలయన్స్ వాళ్ళు ఏంటంటే కొత్తగా ఈ గ్రోసరీస్ ఆన్లైన్ బిజినెస్ లోకి వస్తున్నారండి. సో దాట్ మీకు తెలుసు కదా, రిలయన్స్ ఎందులోకి వచ్చినా మిగతా వాళ్ళ కాంపిటీటర్స్ అందరినీ డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళు వస్తారు. సో చాలా అగ్రెసివ్ గా ఈ రిలయన్స్, మీరు దాని న్యూస్ వల్ల ఈ రిలయన్స్ కూడా కొంచెం ప్రైస్ అనేది పెరిగిందండి. సో దే ఆర్ కమింగ్. ఈ రిలయన్స్ ఇప్పుడు మీరు జియో మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ అంటే వాళ్ళు కూడా ఈ కామర్స్ లోకి వచ్చేసారంటే ఇంతవరకు వాళ్ళు ఏంటంటే జియో మార్ట్ స్టోర్స్ మనం చూసాం, స్టోర్స్ కి వెళ్ళి మనం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా ఈ ఏదైతే మనకి జెప్టో అండ్ బాస్కెట్ ఇవన్నీ ఉన్నాయో, సో తర్వాత ఈ జొమాటో వాళ్ళందరూ ఈ రోజు జొమాటో కూడా ప్రైస్ కొంచెం కరెక్షన్ అయిందండి. బికాస్ దే హ్యావ్ అనౌన్స్డ్ వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్
ఈ కామర్స్లో కూడా రిలయన్స్ అనేది వచ్చేస్తుంది, రీటైల్ ఈ కామర్స్ దాంట్లోకి. సో ఫస్ట్ వాళ్ళు 7-8 సిటీస్లో తీసుకొచ్చి బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 1000 సిటీస్లో కూడా వాళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే అంటే వాళ్ళు చెప్పిన యూఎస్పీ ఏంటంటే ప్రైస్ అండి. మా దగ్గర ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ బిగ్ బాస్కెట్ కానీ లేకపోతే జెప్టో కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ యూఎస్పీ ప్రైస్ తో వస్తున్నారండి. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ how much big it would be for the e-commerce business లో వాళ్ళు రీటైలింగ్ అంటే ఫస్ట్ గ్రాసరీస్ తర్వాత నాన్ గ్రాసరీస్ లో కూడా ఎంటర్ అవబోతున్నారు. సో దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద రిలయన్స్. సో దానివల్ల మిగతా కంపెనీస్ అన్ని కూడా కొంచెం కాంపిటీటర్స్ ఇప్పుడిప్పుడే ఉన్న ఈ కాంపిటీటర్స్ అందరి కూడా కొంచెం నర్వస్నెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. బికాస్ రిలయన్స్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ బిజినెస్, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా అదానికి సంబంధించిన స్టాక్స్ లో కూడా అవునండి మంచి ర్యాలీ వచ్చిందని కూడా మనకి వార్తలు వినబడుతున్నాయి. ఏంటి అసలు అదాని స్టాక్స్ లో ఎటువంటి ర్యాలీ వచ్చింది అసలు? సో సడన్ గా అంటే లాస్ట్ 1 మంత్ ఎస్పెషల్లీ 1 మంత్ మనం చూసుకుంటే అదాని స్టాక్స్ లో 60,000 crore మార్కెట్ క్యాప్ యాడ్ అయిందండి. అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ ప్యాక్ లో ఆల్మోస్ట్ 8 స్టాక్స్ ఉంటాయి, 8 to 9 స్టాక్స్. అన్నిటిలో కూడా 5% నుంచి 15% వరకు 1 మంత్ లో మనకి ఈ విధంగా అదాని స్టాక్స్ అనేవి పెరుగుతూ వచ్చాయండి. సో అందరూ గమనిస్తూ ఉన్నారు. సడన్ గా అంటే మన ఎలక్షన్స్ రిజల్ట్స్ దగ్గరకు పడడము, ఈ లాస్ట్ 1 మంత్ లో ఈ అదాని స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి దాదాపుగా 5 to 15% పెరగడం అయితే చాలా హ్యూజ్ డిఫరెన్స్. ఎస్పెషలీ లాస్ట్ మేలో అయితే మనకి బాగా కనిపించిందండి. సో దిస్ ఈస్ ఆల్సో వీ క్యాన్ కన్సిడర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద అదాని స్టాక్. సడన్ గా ఈ లాస్ట్ 1 మంత్ లో ఒక్క 1 మంత్ లోనే ఇంత రిటర్న్స్ ఇంత గెయిన్స్ రావడం ఎస్పెషల్లీ అదాని స్టాక్స్ లో అయితే మనం గమనిస్తున్నాం అండి. So that is also a news for us. Right. Thank you so much Madhuri Reddy garu. Thank you. ఓవరాల్ గా సమ్మర్ సిరీస్ మే సిరీస్ లో అసలు మార్కెట్ లో ఎటువంటి హ్యాపెనింగ్స్ జరిగాయి ఏంటనే దాని గురించి చాలా డీటెయిల్డ్ గా చాలా క్విక్ గా మన ఆడియన్స్ కి మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.